అందరికీ నమస్తే అండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ అనే పేరుంది. అంటే ఆయన ఒక జర్నలిస్ట్ కాబట్టి అనేక విషయాల్లో అవగాహన ఉంటుంది, ప్లస్ లౌక్యం ఉంటుంది, మాటకార్తనం ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, ప్లస్ పార్టీ పరంగా రాజకీయ పరంగా ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆయన వచ్చి కవర్ చేస్తాడు, మీడియా పరంగా కవర్ చేస్తాడు అని ఆయనకు ఒక పేరు ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అన్ని శాఖలకు సంబంధించి ఏ శాఖలో ఏ ఇంటర్నల్ ఇష్యూ జరిగినా సరే ఆయన రీసౌండ్ వస్తుంది. యాక్చువల్ నేను ఎక్కడ ఉన్నాను అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. శ్రీకాకుళంలో ఈరోజు గ్రామ దేవతల సిరిమానోత్సవాలు జరుగుతున్నాయి. నేను అక్కడికి వచ్చానన్నమాట, మా రిలేటివ్స్ ఇంటికి, మా బ్రదర్ వాళ్ళ ఇంటికి. సో 2 రోజులు ఇక్కడే ఉంటాయి, ఈరోజు రేపు. ఇక్కడ ఎక్కడ వీడియో చేయాలన్నా సరే ఫుల్ డిస్టర్బెన్స్, డీజేలు, అమ్మవారి పాటలు, ఫుల్ డిస్టర్బెన్స్ అనమాట. పాత శ్రీకాకుళం కలెక్టర్ బంగ్లా రోడ్డు అంతా. సో నేనేం చేశానంటే వీడియోలు చేయడం కోసం ఒక పాత, నాకు తెలిసిన వాళ్ళది ఎవరిదో పాత ఇల్లు ఒకటి ఉంటే ఆ ఇంట్లోకి వచ్చా. ఈ ఇల్లేమో ఖాళీగా ఉంది, బూత్ బంగ్లాలా ఉంది, మొత్తం ఖాళీ ఇల్లు. ఎక్కడ వీడియో చేస్తున్నా రీసౌండే. సో చివరికి ఇదిగో ఒక డోర్ ఓపెన్ చేసుకొని రీసౌండ్ లేకుండా పక్కన చేస్తున్నాను. కాబట్టి బ్యాక్గ్రౌండ్ పట్టించుకోకుండా కంటెంట్ మాత్రమే వినండి. సరే, కమింగ్ టు ద పాయింట్. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ట్రబుల్ షూటర్ అనే పేరుంది. ఈవెన్ అన్ని శాఖల్లో ఏ శాఖలో ఏ సమస్య వచ్చినా ఆయనే మాట్లాడేవాడు, కవర్ చేసేవాడు. అందుకని ఆయన సకల శాఖ మంత్రి అని కూడా అంటారు. కానీ ఎందుకో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వివాదంలో ఇరుక్కుంది కదా. సో దాన్ని ఆయన కవర్ చేయడానికి వచ్చి మరింత పెంట చేశాడు. పచ్చిగా చెప్పుకోవాలంటే పెంట మీద రాయేశాడు ఆయన. అది మొత్తం ఇప్పుడు ఆ పార్టీకి అంటుకుంటుంది. దాన్ని దాన్ని క్లీన్ చేయవయ్యా అని చెప్పి పార్టీ పంపిస్తే ఆయన ఏం చేశాడు, దాన్ని క్లీన్ చేయడం మానేసి రాయేసి వెళ్ళిపోయాడు. సో దాని ప్రభావం ఇప్పుడు పార్టీకి చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే జర్నలిస్టు కృష్ణరాజు గారు అండ్ కొమ్మినేని శ్రీనివాస్ గారు వాళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ కారణంగా రాజధాని ప్రాంత రైతుల మనోభావాలు దెబ్బతిన్నాయి, మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి. నిజంగా వాళ్ళు మాట్లాడింది తప్పే. మేబీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యభిచారం, వేశ్యవృత్తి ఎక్కువ ఉండొచ్చు కాక, నిజమే. కేంద్ర నివేదికలు అవే చెప్తున్నాయి. 2022లో వచ్చిన రిపోర్ట్ అదే చెప్పింది, 2021లో వచ్చిన రిపోర్ట్ అదే చెప్పింది, 2025 జూన్ 2వ తేదీన వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ కూడా అదే చెప్పింది, ఆంధ్రప్రదేశ్లో వేశ్యవృత్తి ఎక్కువ అని. కానీ అమరావతిలో వేశ్యవృత్తి ఎక్కువ అని ఏ ఒక్కరూ చెప్పలేదు, ఎవ్వరూ చెప్పలేదు. సో కానీ వీళ్ళు అమరావతి వేశ్యల రాజధాని, అమరావతిలో వేశ్యవృత్తి ఎక్కువ అని ఒక తప్పుడు మాట మాట్లాడి అమరావతితో పాటు ఆ ప్రాంత మహిళలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే రాజధాని ప్రాంతం కాబట్టి దాని మనోభావాలు దెబ్బతీశారు అనేది వాస్తవం. దాన్ని కవర్ చేసుకోవడానికి మేము ఆ ఉద్దేశంతో అనలేదు. అయినా అది పార్టీకి సంబంధం లేదు, వాళ్ళు మాట్లాడుకున్నారు, మేము ఆ ఉద్దేశం అసలు మాకు లేదు. సో పార్టీ మహిళల మనోభావాలు గౌరవిస్తోంది. సో కృష్ణరాజు గారు అలా అన్నందుకు, కొమ్మినేని శ్రీనివాస్ గారు అలా అన్నందుకు అవసరమైతే వాళ్ళ చేత క్షమాపణలు చెప్పిస్తాము, ఇలా కాస్త పెద్దరికంగా వెళ్లాల్సింది పోయి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పిచ్చవాగడంతా మాట్లాడాడు ఆయన. అసలు అలా ఎవరైనా మాట్లాడతారండి? రాక్షసులు, పిశాచులు, సంకరజాతి వాళ్ళు, ఏంటో మాటలు అవి మాట్లాడాల్సిందే. ఒక పెద్ద తరహాగా పెద్దరికంగా ఒక వివాదాన్ని కవర్ చేయడానికి వచ్చి మరింత వివాదం చేస్తారా? దాన్ని కవర్ చేయడానికి వచ్చాడు ఆయన. ఆ వివాదం నుంచి పార్టీని బయటకు పడేయడానికి వచ్చాడు, మీడియా ముందు వచ్చి ఇంకాస్త పెంట చేశాడు దాన్ని. సో అది ఇప్పుడు మరింత రెచ్చగొట్టేలా మారింది. సో వాళ్ళు మాట్లాడిన మాటలతో పాటు ఈయన వచ్చి సంకరజాతి వాళ్ళని పోల్చడం, రాక్షసులు, పిశాచులని పోల్చడంతో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా రివర్స్ అవుతున్నారు. సో దీనికి ఇప్పుడు వైసీపీ ఏం సమాధానం చెప్పుకుంటారు? నేను ఓడిపోయిందండి, వైసీపీ అధికారంలో లేదండి. ఏమంటే అధికారంలో ఉంటే, పవర్ చేతిలో ఉంటే అధికారం మదం ఉంటుంది, అహం ఉంటుంది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అధికారంలో లేదు, అట్లీస్ట్ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. అవి లేనప్పుడు కూడా ఇంత మదం ఎందుకు, ఇంత అహంభావం ఎందుకు? అది ఒకసారి ఆ పార్టీలో పెద్దలు ఆలోచించుకోవాలి ఖచ్చితంగా. నేను చాలా వీడియోస్లో చెప్తున్నా, రాంగ్ ట్రాక్లో వెళ్తోంది. అలా చెప్పినందుకు నా కులం ఏంటి, నా మతం ఏంటి, లేదా నేను ఎక్కడ ఉంటాను, నేను ఏ పార్టీ అనే ఆలోచిస్తున్నారు తప్ప, అరే వీడు మంచి చెప్తున్నాడు రా, వీడు మనకే చెప్తున్నాడు, విందాము, పట్టించుకుందాము, రివ్యూ చేసుకుందాము, స్వీయ సమీక్ష చేసుకుందాం, అవసరమైతే మార్చుకుందామని ఏ ఒక్కడో ఆలోచించడే పోతారు. ఖచ్చితంగా మీరు ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు.
ప్రజలకి ఆల్రెడీ చిర్రెత్తుకొచ్చి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. స్టిల్ ఇప్పటికీ కూడా మీరు అంతే కర్కశంగా వ్యవహరిస్తున్నారు ప్రజల పట్ల, ప్రజా తీర్పు పట్ల, ప్రజాభిప్రాయం పట్ల. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు చూడండి. కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలతో వివాదం రాజుకుంటే దాన్ని కవర్ చేయడానికి వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు మరింత వివాదాస్పదం అయ్యాయి. సో దీన్ని మరి ఏమంటారు? ఖచ్చితంగా పెంట మీద రాయేసినట్టేగా, అది క్లీన్ చేయడానికి వెళ్ళి రాయేసినట్టేగా. సో మరి అది అంటుకుంటుంది కదా, పార్టీకి అంటుకుంటుంది, వదిలిపెట్టదు. ఆ మురికి మాటలు కవర్ చేయడానికి వచ్చి ఈయన మరింత మురిగ్గా మాట్లాడాడు. ఆ మురికంతా ఇప్పుడు వైసీపీగా అంటుకుంటుంది. ఖచ్చితంగా దాని పర్యవసానాలు, దాని ఫలితాలు, దాని దుష్పరిణామాలు, ప్రభావం అంతా కూడా వైసీపీ ఎదుర్కోవాల్సిందే. థ్యాంక్ యూ.